జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి న్యూస్ ప్రతి భారతీయుడికి కూడా మంచి కిక్కిచ్చేటటువంటి అంశం అన్నమాట. మన పక్కనే ఉన్నటువంటి ఆ దరిద్రపు గొట్టు దేశం పాకిస్తాన్ ఇప్పుడు చుట్టూ ఉన్న దేశాల దెబ్బకు విలవిలలాడిపోతుంది, అల్లాడిపోతుంది. అసలు ఈ పాకిస్తాన్కు విజ్ఞత అలాగే విచక్షణ లాంటివి ఉన్నాయా అంటే అవి ఉంటే కదా అప్పుడప్పుడైనా కూడా వాడుకునేదానికే. దానికి ఎంత మాత్రం కూడా సిగ్గు, లజ్జ, విచక్షణ, విధేయత, ఏమి విశ్వాసం అనేది ఏ మూల ఎత్తుకున్నా కూడా ఉండవు. అదేదో పెద్దవాళ్ళు చెప్పినట్టు గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనేటువంటి అదే ఆ దేశం యొక్క పరిస్థితి. ఏ ఉగ్రవాద సంస్థలనైతే ఆ దేశం ఇన్నాళ్ళు కూడా పెంచి పోషించిందో అవే ఇప్పుడు ఆ దేశం మీద పడి పిచ్చి కుక్కల్లాగా దాడి చేస్తున్నాయి. తన వినాశనాన్నే తానే కొని తెచ్చుకునేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ పాకిస్తాన్ అయితే చేరుకునేది. ఒకప్పుడు మన భారతదేశం పైన ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ పాకిస్తాన్ ఎంతగానో విర్రవీగింది. కొన్ని వందల ఉగ్రవాద దాడులకు పాల్పడింది. మేము ఏమి చేసినా కూడా చెల్లుతుంది అనేటటువంటి అహంకారంతో ప్రవర్తిస్తోంది. కానీ మన ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ దేశానికి బుద్ధి వచ్చే విధంగా గట్టిగా సమాధానం అయితే చెప్పినాం. మన భారత దెబ్బకు భయపడిపోయి మన దేశం వైపు కన్నెత్తి కూడా చూడలేక ఇప్పుడు తన పొరుగున ఉన్నటువంటి ఇరాను అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశాల మీదకు ఆ ఉగ్రవాద ముఠాలను మళ్ళిస్తుంది. చూడండి, అంటే వీళ్ళకు ఉగ్రవాదం లేదు, వీళ్ళు బతికేట్టుగా కనపడడంలే. అంటే మామూలుగా వ్యసనాలు ఉంటాయి కదా, ఈ పాకిస్తాన్కు ఈ ఉగ్రవాదం అనేది ఒక వ్యసనం మాదిరి కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరినో ఒకరిని గేరాలా, వాళ్ళ దగ్గర తన్నించుకోవాలా, ఆమె మూలిగి ఒక్కొక్క మారి మూల పనుకొని మూలుగుతూ ఉండాలి. ఆ దెబ్బలు తగిలితే వచ్చే నొప్పికి అట్టుండదన్నమాట వీళ్ళ కథంతా కూడా. కానీ ఇరాన్ వంటి దేశాలు ఏ మాత్రం కూడా ఉపేక్షించవు. ఇరాన్ దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఈరోజు పాకిస్తాన్కు కళ్ళకు కట్టినట్లు రుచి చూపించారు. అసలు ఈ ఆపరేషన్ అనేది ఏ విధంగా జరిగిందంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ సరిహద్దును దాటుకొని ఇరాన్లోని రస్క్ అనే ప్రాంతం లక్ష్యంగా ఈ ఉగ్రవాద ముక్కలు లోపలికి వెళ్ళడానికి ప్లాన్ చేసినాయి. ఎక్కడికి? ఇరాన్లోకి. ఈ చీకటి మాటున కొండల గుండా దొంగచాటున ఇరాన్ గడ్డపైకి అడుగుపెట్టి అక్కడ భారీ విధ్వంసం సృష్టించాలన్నది ఈ ఆసిం మునీర్ గాడి శిష్యుల యొక్క ప్లాన్ అన్నమాట. కానీ ఇరాన్ బలగాలు ముందే మేల్కొన్నాయి. ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళ రాకను ముందుగానే పసిగట్టి ఆ ఉగ్రవాదులు సరిహద్దు దాటి లోపలికి రాగానే నలువైపులా నుంచి చుట్టుముట్టేసినాయి. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇరాన్ సైన్యం తమ దగ్గర ఉన్నటువంటి అధునాతన ఆయుధాలతో ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ భీకరమైన దాడిలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ జైషే ఆల్ ఆదిల్ ఉగ్రవాద ముఠాకు చెందినటువంటి సుమారుగా 12 మంది ఉగ్రవాదులు అక్కడికక్కడే కుక్క సావు చచ్చినారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడి ప్రాణభయంతో మళ్ళీ పాకిస్తాన్ బార్డర్ వైపు పారిపోయినారు. ఇన్నాళ్ళు కూడా ఈ పాకిస్తాను మన దేశం మీదకు ఉగ్రవాదులను ఉసుకొల్పి మనల్ని వేధించింది, అవునా కాదా? కానీ ఇప్పుడు తన ఉగ్రబుద్ధిని ఏ మాత్రం కూడా మార్చుకోకుండా, చెప్పాలంటే చెప్పా కదా, అదొక వ్యసనం లాగా అదే ఉగ్రవాద ముఠాలను తన పక్కనే ఉన్నటువంటి ఇరాన్ మీదకి పంపుతుందన్నమాట. ఈ దొంగ నాటకాన్ని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ అయినటువంటి తస్నిం అస్సలు ఏ మాత్రం కూడా వదిలిపెట్టలా. పాకిస్తాన్ అసలు రంగు ఏంటో, అది ఏ విధంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందో సాక్ష్యాలతో సహా బయటపెట్టి ప్రపంచం ముందు ఈ పాకిస్తాన్ పరువు నిట్ట నిలువునా తీసిపారేసింది. అయినా కానీ వాళ్ళ పరువు అనేది ఒకటి కనబడి ఉన్నదా? ఏమంటారా? పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలను బట్టబయలు చేస్తూ ఆ దేశం ముఖం మీద అని ఉమ్మే విధంగా ఈ నిజాన్నంతా కూడా బయటపెట్టింది. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఇరాన్ యొక్క దమ్మును. వాళ్ళు నేరుగా పాకిస్తాన్ పేరు చెప్పి పబ్లిక్గా పరువు తీస్తున్నారు. ఇక్కడ మరో అదిరిపోయేటటువంటి విషయం ఏంటంటే, ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్ గాడు తనని తాను ఒక పెద్ద తోపులాగా, ఏనేదో పెద్ద హీరో లాగా ఫీల్ అయిపోతా ఉంటాడనమాట. కానీ ఇరాన్ మీడియా వాడికి తగ్గట్టుగానే వాడికి పక్కాగా ఒక మంచి పేరుని అయితే పెట్టింది. వాడిని ఏమని పిలిచిందో తెలిసిన? మునీర్ ద డిసీవర్. అంటే వాడొక పక్కా 420 గాడని, ప్రపంచం మొత్తాన్ని కూడా వంచేటటువంటి ఒక నమ్మక ద్రోహి అని చెప్పేసి ఇరాన్ మీడియా పబ్లిక్గా వాడి ముఖం మీదనే ఉమ్మేసింది. వాడు అమెరికా దగ్గర ఒక విధంగా ఉంటాడు, ఇరాన్ దగ్గర మరొక విధంగా ఉంటాడు, మనసు లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి మాట్లాడేటటువంటి ఇలాంటి విధవల వల్ల పాకిస్తాన్కు లేని పరువు కూడా గాలిలో కలిసిపోయిందని చెప్పేసి వీళ్ళ ముఖాన్ని ఉమ్మేశారు. ఒక దేశపు సైనిక అధిపతిని పక్క దేశపు మీడియా ఎంత పచ్చిగా తిట్టిందంటే అంతర్జాతీయ స్థాయిలో వాడి స్థాయి ఎంత దిగజారిపోయిందో మీరే అర్థం చేసుకోండి. వాడు అల్లినటువంటి అబద్ధాల పుట్టను ఇరాన్ మీడియా ఈరోజు బట్టబయలు చేస్తుంది.
చేస్తా వాడికి మోసగాడు అనేటటువంటి ముద్ర వేసి ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టింది. మిత్రులారా, ఈరోజు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మంత్రికి ఫోన్ కాల్ చేసినాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుడతాందట్టే. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా తాలిబాన్లు తమ చేతిలో తోలుబొమ్మలని చెప్పేసి పాకిస్తాన్ సంబరపడిపోయింది. కానీ ఇప్పుడు ఆ తాలిబాన్లు అలాగే ఈ ఇరాన్ కలిసి పాకిస్తాన్ను ఒక ఆట ఆడుకోబోతున్నారు. ఈ వాళ్ళ జరిగినటువంటి ఆ ఫోన్ కాల్ దేనికి సంకేతం అంటే పాకిస్తాన్ చుట్టూ కూడా ఒక దౌత్యపరమైనటువంటి మరణపాశాన్ని బిగిస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఏ వైపు నుంచి కూడా తప్పించుకోలేకుండా అటు ఇరాను ఇటు ఆఫ్ఘనిస్తాను రెండు దేశాలు కలిసి ఆ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను ఒక గదిలో వేసి చుట్టూ కూడా తలుపులు మూసేసినట్టు ఒంటరిని చేయబోతున్నాయి. ఎటు వెళ్లాలన్నా కూడా శత్రువులే ఎదురయ్యే విధంగా పాకిస్తాన్ను పూర్తిగా ప్రపంచానికి దూరం చేసి ఒక బందీలాగా మార్చేయడమే ఈ వ్యూహం అన్నమాట. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉండదంటే ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్కే తనను కరిచినట్టు ఉండదన్నమాట. వాళ్ళు పెంచినటువంటి ఉగ్రవాదులే ఇప్పుడు పాకిస్తాన్ లోపల బాంబులు పెడతారు. ఎన్ని బాంబు దాడులు జరుగుతున్నాయా ఏది పాకిస్తాన్లో మీరు కూడా చూస్తూనే ఉంటారు. అటు ఇరాను ఇటు ఆఫ్ఘనిస్తాను ఇటు మన భారతదేశం మూడు వైపులా కూడా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను ఎరగదీస్తున్నారు. అట్నే మరోవైపు దౌత్యపరంగా ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలో ఒంటరైపోయింది. ఒక్క చైనా తప్ప దానికి తోడుగా నిలిచేటటువంటి దేశమే లేదు. మన జాతీయవాదులు అలాగే మోడీ గారి అభిమానులు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఇది మన దేశం సాధించినటువంటి విజయం. మనం పాకిస్తాన్తో యుద్ధం చేయకుండానే దాన్ని ఒక ఆర్థిక మృత్యులోకి నెట్టేసినాం. అంటే దాన్ని ఒక చావులోకి నెట్టేసినాం అనమాట. ప్రస్తుతం ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఒక గడ్డు కాలాన్ని అయితే ఎదుర్కొంటుంది. కనీసం తిండి కూడా లేక జనం అంతా కూడా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు. దేశం మొత్తం కూడా చీకట్లో ఉండాలి. కానీ ఈ అడుగు తినే దేశం ఉగ్రవాదాన్ని మాత్రం ఆపడంలే. ఇలాంటి దేశం ప్రపంచ పటంలో ఉండడం చెప్పాలంటే మానవాళికే ప్రమాదం. ఏమంటారా? అవునా కాదా? అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, అయ్యా ఈ పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోవాలని చెప్పేసి. ఇరాన్ చేసినటువంటి ఆపరేషన్ కేవలం ఒక ఆరంభం మాత్రమే. పాకిస్తాన్ తన పద్ధతిని మార్చుకోకపోతే ఆ దేశం విచ్ఛిన్నం కావడం ఖాయం అన్నమాట. బెలూచిస్తాను, సింధు అలాగే పఖ్తూనిస్తాను ఇలా అన్ని ప్రాంతాలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఆ బెలూచ్ ప్రజల మీద ఎన్ని అరాచకాలు చేస్తుందో మనందరికి కూడా చాలా బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఆ పాపానికి తగిన శాస్తి అయితే జరుగుతుంది. మన అఖండ భారతావనిని మళ్ళీ తన పూర్వవైభవాన్ని పొందే రోజులు ఖచ్చితంగా దగ్గరలోనే ఉన్నాయి. అప్పటి వరకు మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలా. మన దేశం కోసం పాటుపడాలా. సత్యం అనేది ఎప్పుడు కూడా గెలుస్తుంది. అన్యాయం అనేది ఎప్పుడు కూడా ఓడిపోతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. మన న్యూస్ అఖండ ద్వారా ఇలాంటి నిజాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. పాకిస్తాన్ ముక్కలయ్యే రోజుల్లో మనం కళ్ళారా చూసేటటువంటి సమయం దగ్గరలోనే ఉండాలి. శత్రువు యొక్క వినాశనాన్ని ఆస్వాదిస్తూ మన దేశ అభివృద్ధికి అందరం కూడా తోడ్పడదాం. మిత్రులారా, పాకిస్తాన్ తన గొయ్యిని తానే ఏ విధంగా తోకుంటుందో మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. దేశం పట్ల భక్తి, ధర్మం పట్ల గౌరవం ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ఈ నిజాన్ని 10 మందికి తెలియజేయాలా. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వాస్తవాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ వాట్సాప్ గ్రూపులోను ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. పాకిస్తాన్ పతనం పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కూడా మనకు ఎంతో ముఖ్యం అన్నమాట. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నిజాయితీతో కూడినటువంటి వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందన్నమాట. మరో అదిరిపోయే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.